విశ్వవిద్యాలయాలే ఆధునిక దేవాలయాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి తెలంగాణ నవనిర్మాణంలో భాగంగానే విశ్వవిద్యాలయాలకు కూడా పునర్నిర్మాణము తెలంగాణ రాష్ట్రం భావించింది కాబట్టి సవరణలో కొన్ని మార్పులకు తప్పని పరిస్థితిలో చేయాల్సినటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చేయాల్సినటువంటి బాధ్యతగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ విశ్వవిద్యాలయాలతోని ప్రత్యక్ష అనుబంధం ఉన్నది కాబట్టి అక్కడ పరిస్థితులన్నీ అన్నింటినీ చూసిన తర్వాత ఎన్నో ఏళ్లుగా విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు గొప్ప గొప్ప మేధావులను అందించినటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా సమైక్యాంధ్ర ప్రభుత్వంలో నిరాదరణకు గురి అయినటువంటి సందర్భాన్ని మనం కల్లారా చూసుకున్నాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో వీటికి కొన్ని మార్పులు అనేటివి అనివార్యంగా భావించుకున్నాం మనం. ఎందుకంటే అధ్యక్ష, గవర్నర్ గారు అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి సమస్యతోని ప్రత్యక్షంగా తనను పరిపాలన విషయంలో తన జోక్యం కానీ తన దృష్టికి తీసుకుపోవడం కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటుగా ప్రతి విద్యార్థులతో కానీ అధ్యాపకులతో కానీ అవసరాలతో కానీ ప్రత్యేకమైనటువంటి అనుబంధము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, పాలకులు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది ప్రభుత్వ పరిధిలో ఉంటేనే బాగుంటుంది అన్నటువంటి భావన ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సమయం మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పటికే పరిస్థితులకు అనుగుణంగా చాలా రాష్ట్రాలలో కూడా ఈ మార్పులు జరిగినాయి. ముఖ్యంగా ఇవాళ భారత ప్రధానమంత్రి మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఈ మార్పు ప్రభుత్వమే వీసీని నియమించుకున్నటువంటి ఒక మార్పును సవరణ చేసిరు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ గొప్ప ప్రయత్నానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, థ్యాంక్ యూ. निगाहों में मंजिल थी, गिरे और गिर के संभलते रहे. हवाओं ने बहुत कोशिश की मगर चिराग आंधियों में भी जलाते रहे.